నమ్మకానికి మరో రూపమే దేవుడు. ఒకప్పుడు ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు ఒక పేద ముసలావిడ 10 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ తల్లిదండ్రులు లేని తన మనవడి ఆకలి తీర్చేది. ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితిలో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మోకరిల్లి ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో ఆవిడ దేవునితో, దేవా, ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు, అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయపడుతున్నాను అన్నది. ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు. అయితే కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగి చూశాడు. లోపల ఓ పసిపిల్లవాడు బిక్కమొహం వేసుకొని అతని వంక బెదురుగా చూస్తుంటే ఆ పోలీసు, ఏరా, తలుపు ఎందుకు తీసావు అన్నాడు. ఆ పిల్లవాడు, మా బామ్మ దేవునికి ప్రార్థన చేస్తుంది, దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది అన్నాడు, అందుకే కిటికీ తలుపు తీశాను అన్నాడు. అప్పుడు పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడ చూసి ఆ పిల్లవాడితో ఆకలి వేస్తుందా అని అడిగి, మీ బామ్మ చెప్పిన కాకిని నేనే, నువ్వు కిటికీ తలుపులు వేసుకొని లోపలే ఉండు, నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తీయి అని చెప్పాడు. అతను ఒక మూసి ఉన్న పచారీ కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకొని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అందించాడు. ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ కాకి ద్వారా ఆకలి తీర్చాడు. ఒకరిది ప్రార్థన, ఇంకొకరిది విశ్వాసం, మరొకరిది ప్రేమపూరిత సహాయం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన. నమ్మకం ఆ చిన్న పిల్లవాడు తన మామ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరి వెతకడం. నమ్మకానికి మరో రూపమేనా ఆ పిల్లవాడికి దేవుడి మీద ఉన్న నమ్మకానికి? ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడం, నిష్కలమైన తన ప్రార్థనకు దేవుడు తప్పక సమాధానమిస్తాడు అని చెప్పడానికి ఈ చిన్న యథార్థక సంఘటన. పాలల్లో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకంలో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి. అవి చూడాలంటే కాసంత ఓపిక, మనోధైర్యం, కష్టపడే తత్వం ఉంటే చాలు. ఈ ప్రపంచమే నిన్ను ఏదో ఒక రోజు ఒక గొప్ప వ్యక్తిగా, మహా అద్భుతాలు సృష్టించే మహాత్మునిగా కీర్తిస్తుంది. నమ్మకమే నీ విజయానికి పెట్టుబడి. నమ్మకం ఉన్నవారు ఓడిపోయినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.